ఈరోజు మన గెస్ట్ బొగ్గువరపు దివ్య గారు, ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్. మేడం నమస్తే. మేడం నమస్తే అండి. ఐఎమ్ డాక్టర్ బొగ్గువరపు దివ్య, సంజీవిని హాస్పిటల్స్, నందిగామ అండి. మేడం హెచ్ఎంపీవీ వైరస్ అంటే ఏమిటి మేడం? హెచ్ఎంపీవీ వైరస్ అంటే హ్యూమన్ మెటాన్యూమో వైరస్ అండి. ఇప్పుడు రీసెంట్గా అందరికీ అదే భయంలో ఉన్నారు పీపుల్ అంతా. ప్రీవియస్లీ కోవిడ్ వైరస్ వచ్చి అందరినీ బాగా డిస్టర్బ్ చేసింది. ఇప్పుడు యాజ్ యూజువల్ అది కూడా రెస్పిరేటరీ వైరసే అని అందరూ చాలా భయపడుతున్నారు. అది యాక్చువల్లీ నోవెల్ వైరస్ ఏం కాదండి. ఇట్స్ నాట్ ఏ న్యూ వన్. ఇది ఆల్రెడీ 2001లోనే ఆల్రెడీ డిస్కవర్ చేసి ఉన్న వైరసే ఇది. అండ్ ఇదేమి అంత మరీ కోవిడ్ లాగా అంత ఫాస్ట్గా జనాల్లోకి ఏమి ఇంకా స్ప్రెడ్ అవ్వట్లేదు. అసలు ఈ వైరస్ ఎలా వస్తుంది మేడం? యూజువల్గా 1-to-1 కాంటాక్ట్ అంటే డ్రాప్లెట్స్ అంటారు కదండి. డ్రాప్లెట్ కాంటాక్ట్ అంటే దగ్గినా కానీ తుమ్మినా కానీ, ఆల్రెడీ ఇన్ఫెక్ట్ అయి ఉన్న పర్సన్స్ దగ్గినా తుమ్మినా అది పక్కన వాళ్ళకి రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ వాళ్ళు ఇన్ఫెక్ట్ అయి ఉన్న వాళ్ళు ఏదైనా సర్ఫేస్ని పట్టుకున్నా కానీ అవి మనం టచ్ చేసి ఉంటే కూడా దానివల్ల కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి. ఓకే ఓకే. ఇప్పుడు ఈ వైరస్ యొక్క లక్షణాలు ఏంటి మేడం? యూజువల్ సేమ్ యాజ్ యూజువల్గానే వైరల్ ఇన్ఫెక్షన్స్ ఎట్లా అయితే ఇన్ఫ్లుయెన్జా ఇవన్నీ ఎలా ఉన్నాయో అవే సిమ్టమ్స్. ఒకటి రన్నింగ్ నోస్ అండ్ కోల్డ్, కోల్డ్ చాలా సివియర్గా కూడా ఉంటుంది, అండ్ దగ్గు, ఫీవర్, అండ్ కొంతమందిలో రేర్ కేసెస్లో షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ అంటారు, అంటే ఆయాసంగా అట్లా కూడా ప్రెజెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. అంటే ఇప్పుడు ఇది ఏ వయసు వారి మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది మేడం? యూజువల్గా లెస్ దాన్ 1 year ఏజ్ గ్రూప్ పీపుల్ అండి, అండ్ మోర్ దాన్ 65 years ఏజ్ గ్రూప్, అండ్ ఇమ్యూనోకాంప్రమైజ్డ్ పీపుల్. ఇమ్యూనోకాంప్రమైజ్డ్ అంటే రోగ నిరోధక శక్తి తక్కువ ఉండే వాళ్ళల్లో ఇది వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి. ఓకే ఓకే. ఇప్పుడు ఈ వైరస్కి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి మేడం? యూజువల్గా మీరు ఆల్రెడీ మీకు తెలిసిందే, నేను కొత్తగా చెప్పేది ఏం లేదు. కోవిడ్ వైరస్లో మనం ఏవైతే ప్రికాషన్స్ తీసుకున్నామో అట్లానే మాస్క్ పెట్టుకోవడము అండ్ 1-to-1 కాంటాక్ట్ కొంచెం తగ్గించడం, ఆల్రెడీ ఇన్ఫెక్ట్ అయి ఉన్న పీపుల్కి కొంచెం దూరంగా ఉండడము, ఫ్రీక్వెంట్గా హ్యాండ్ శానిటైజేషన్, ఇవన్నీ అండి. అండ్ ట్రీట్మెంట్ వైజ్కి వచ్చేటప్పటికి సేమ్ ఎలా అయితే ఈ ఇన్ఫ్లుయెన్జా వైరసెస్ ఇవన్నీ మన నిమోనియాని ఎట్లా ట్రీట్ చేసుకుంటామో సిమ్టమాటిక్గా ట్రీట్మెంటే అండి ఇది. అండ్ దీనికి వ్యాక్సినేషన్ కూడా ఏం లేదు. ట్రీట్మెంటే మన మేడం ఇక దీనికి ఏమన్నా అంటే హాస్పిటల్ ఏమన్నా అంటే ఇప్పుడు కొంచెం జనాల భయం కలుగుతుంది. అంటే లైక్ ఇది ఎప్పుడైతే మొన్న రీసెంట్గా న్యూస్లో రావడం స్టార్ట్ అయింది, 2 cases ఇట్లా డయాగ్నోస్ చేశారు 2 babiesలో అని చెప్పి వచ్చింది కదా, అప్పటి నుంచి ఆ రోజు ఈవినింగే నాకు ఒక కేసు వచ్చిందండి. అది సేమ్ నాకు కూడా సేమ్ అవే సిమ్టమ్స్ ఉన్నాయండి, టెస్ట్ చేపిద్దామా నాకు డౌట్ఫుల్గా ఉంది అని చెప్పి వచ్చారు. అంత భయపడాల్సిన ఇష్యూ ఏం లేదు. ఫస్ట్ మీకు ఏదైనా సిమ్టమ్స్ అనిపించినా కానీ, మీకు ఏదైనా ఇష్యూ ఉంటే ఫస్ట్ మీ డాక్టర్ని కన్సల్ట్ చేయండి, వాళ్ళు సజెస్ట్ చేస్తారు. మీ అంతటి మీరే ఎవరు టెస్ట్లకు కానీ దేనికి వెళ్ళకండి. అంత భయపడాల్సింది అయితే ఏం లేదు. అంటే జనాల్లో ఒక భయం అని కలుగుతుంది మేడం. హెచ్ఎంపీ వైరస్ అంటే ఒక భయం, ఏమో కరోనా లాగా మళ్ళీ సేమ్ అదే ఏమన్నా ఎఫెక్ట్ చూపిస్తుందేమో ఒక భయం జనాలు. స్ప్రెడ్ అయితే ఏం లేదు, అసలు ఎవరు ఏం భయపడాల్సిన పని లేదు. ఇఫ్ అట్ ఆల్ మీకు ఏదైనా సిమ్టమ్స్ కానీ ఏదైనా ఉంటే ఫస్ట్ మీ డాక్టర్ని అప్రోచ్ కండి, వాళ్ళు ఎలా సజెస్ట్ చేస్తే అది ఫాలో అవ్వండి, అంతే అండి. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. ఓకే, థ్యాంక్ యూ అండి.